ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీపీఠం తలుపులు తెరిచింది. దుస్సాధ్యము, అసాధ్యము ఇవన్నిటినీ కూడా సుసాధ్యం చేయగలిగేటువంటి మహాశక్తి సంపన్నురాలు ఆ జగన్మాత. శ్రీపీఠంలో కొలువైనటువంటి ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. ఈసారి జరగబోయే ఈ 10 రోజుల మహాశక్తి యాగం ఒక తపస్సనే చెప్పాలి. ఈసారి జరిగే ఈ తపస్సు ప్రతి వ్యక్తి ఆ తపస్సులో భాగస్వామిగా, ఒక తపస్విగా దాన్ని అమలు చేసేటువంటి ఒక మహాదీక్షని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఏదో డబ్బుతోటో, మానవ బలంతోటో, ఏదో మనోబలంతోటో, లేదా అంగబలంతోటో, అర్ధబలంతోటో మాత్రమే జరిగేది కాదు. ఇవన్నీ వీటి పాత్రలు ఉన్నాయి. కానీ ఇన్ని బలాల కంటే అతీతమైనటువంటి మహాబలం, మహాశక్తి అమ్మవారి అనుగ్రహం మాత్రమే దీనికి స్ఫూర్తి, దీనికి అమ్మవారే మూర్తి. మొదటి రోజు 3వ తేదీన అన్నపూర్ణాదేవి అలంకరణతో, 2వ రోజు అనగా 4వ తేదీ అక్టోబర్న అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించుకొని, అలాగనే 5వ తేదీ అక్టోబర్ అమ్మవారిని రాజమాతంగిగా అలంకరించుకుంటాం. 6వ తేదీ అక్టోబర్ అమ్మవారిని వారాహిదేవిగా అలంకరించుకుంటాం. అలాగే 7వ తేదీ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించుకుంటాం. అలాగనే 8వ తేదీ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకుంటాం. ఇక 9వ తేదీ అక్టోబర్ నెలలో అమ్మవారిని చదువుల తల్లిగా, మహాసరస్వతిగా అలంకరించుకుంటాం. 10వ తేదీ అక్టోబర్ నెల అమ్మవారిని బగళాముఖిగా అలంకరించుకుంటాం. అలాగనే 11వ తేదీ అక్టోబర్ నెల అమ్మవారిని నవమి నాడు మహాలక్ష్మిగా అలంకరించుకోబోతున్నాం. 12వ తేదీ అక్టోబర్ నెల ఆ రోజున అమ్మవారిని మనం ఐశ్వర్యాంబిక అమ్మవారిని మహాశక్తి స్వరూపిణి అయిన భువనేశ్వరి దేవిగా రజత కవచంలో, అంటే వెండి కవచంతో అమ్మవారి యొక్క మూల విరాట్టుని వెండి కవచంతో అలంకరించుకుని అందరం కూడా దర్శించుకుంటాం. 13వ తేదీ అది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ. ఈ విధంగా విశేష అలంకరణలతో ఒక్కొక్క రోజు అమ్మవారికి విశేష హోమాలతో ఈసారి మహాశక్తి యాగం ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనందరి ముందు నిలబడబోతుంది. కాబట్టి తప్పకుండా మేము చేసే ఈ బృహత్తరమైనటువంటి ప్రయత్నానికి మీరందరూ చేయూతనందించి ఆర్థికంగా ఎన్ని రకాలుగా మీరు దీనికి అండగా నిలబడగలరో నిలబడి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీపీఠానికి ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలన్నీ కూడా దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు.